రాష్ట్రంలో పేదలపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తుందన్నారు జాగృతి చీఫ్ కవిత. పెద్దవాళ్ల బిల్డింగ్ల జోలికి వెళ్లడం లేదు కానీ పేదల ఇల్లు కూల్చుతోందన్నారు. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగాన్ని కూనీ చేసేలా పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల బాధితులను విశారదంతో కలిసి పరామర్శించారు కవిత. వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతలపై సీఎం, ముగ్గురు జిల్లా మంత్రులు స్పందించాలన్నారు. గతంలో ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితుల ఇల్లు కూల్చిన చోటే కొత్త ఇల్లు కట్టివ్వాలని, వేరే చోటికి వెళ్లమంటే వెళ్లే ప్రసక్తే లేదని హెచ్చరించారు కవిత. అనేక మంది వచ్చిపోయిన టూరిస్టులు వచ్చిపోయినట్టు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినాడు. ఎగ్జిబిషన్ అయితే కదా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన తర్వాత అదే చెప్పాను మీకు. నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే, కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సందర్భంలో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం ఆడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పులేని మంచిదే చేయాలి. అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి